వెల్కమ్ టు ప్రైమరీ హెల్త్ అకాడమీ ప్రకాశం ఛానల్. ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి హెల్త్ స్టాఫ్ అందరికీ కూడా మీ యొక్క సేవల్ని బలోపేతం చేయడానికి, మీ యొక్క సేవల్ని మంచిగా వాడుకోవడానికి మీ అందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎక్స్పాండెడ్ ప్యాకేజ్ ఆఫ్ సర్వీసెస్ కింద మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే తెలుసు కదా, పిహెచ్సిస్ కానివ్వండి, అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, ఈ రెండు కూడా మనకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా పిలువబడుతూ ఉంటాయి. సో వీటిల్లో ఉన్నటువంటి స్టాఫ్కి ఎక్స్పాండెడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్, ఈ యొక్క సర్వీసెస్ని ఇంకా మంచిగా మీ ప్రజలకి అందించే కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా ఈ ట్రైనింగ్స్ అనేది ఇవ్వమని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ మీ యొక్క ఇది ఒకసారి ఒక రిఫ్రెష్మెంట్గా, మీ యొక్క నాలెడ్జ్ మీ అందరికీ తెలిసినటువంటి విశేషాలే కాకపోతే ఒక రిఫ్రెష్మెంట్గా అందరూ కూడా చూడండి. అలాగే తెలియని వాళ్ళు మంచిగా నేర్చుకొని మీ యొక్క సర్వీసెస్ని ఇంకొంచెం బలోపేతం చేసుకొని, మీ యొక్క స్కిల్స్ని బలోపేతం చేసుకొని ప్రజలకి విరివిగా అందించవలసినదిగా మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ట్రైనింగ్లో భాగంగా మరి మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం. ముందుగా ఈ ట్రైనింగ్లో భాగంగా మనమే నేర్చుకోబోతున్నాం. దీన్ని OEEE ట్రైనింగ్ అంటామండి. OEEE అంటే ఓ అంటే ఓరల్ హెల్త్, అలాగే ట్రిపులీలో ఫస్ట్ ఈ వచ్చేసి ఐ కేర్ అంటాం, తర్వాత ENT కేర్ అంటాం రెండోది, అలాగే మూడోది ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ అంటాం. సో తర్వాత కేర్ ఆఫ్ మెంటల్, న్యూరలాజికల్ అండ్ సబ్స్టెన్స్ యూస్ డిజార్డర్స్, దీన్నే MNS కేర్ అని కూడా అంటాం. సో ఈ యొక్క మెంటల్ కేర్, కొన్ని మానసిక రుగ్మతలు కానివ్వండి, న్యూరలాజికల్ అండ్ సబ్స్టెన్స్ యూస్ డిజార్డర్స్ అంటే ఏదైనా దీనికైనా అడిక్షన్కి గురవుతూ ఉంటారు కదా, లైక్ గంజాయి ఇలాంటివి. సో అలాంటి వాటికి బానిస అయిన వాటికి వాళ్ళని ఎలాగ బయటికి తీసుకురావడం, డీఅడిక్షన్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి, అలాగే పాలియేటివ్ కేర్ అండ్ ఎల్డర్లీ కేర్. సో వీటి గురించి కూడా మీ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్పడం జరుగుతుంది. సో మన యొక్క గోల్ ముఖ్యంగా ఏంటి అని అంటే, ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ప్రైమరీ హెల్త్ కేర్ టీమ్ ఎవరైతే ఉన్నారో, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మీ యొక్క స్కిల్స్ని మంచిగా వృద్ధి చేసుకుని ప్రజలకి మరింత మంచి వైద్యాన్ని, మంచి యొక్క సర్వీసెస్ని అందజేయటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ ట్రైనింగ్లో చక్కగా పాల్గొని మీకు తెలియని విశేషాలను కూడా నేర్చుకొని మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. తర్వాత మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఓరల్ హెల్త్ కేర్, దానిలోకి వెళ్దాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఓరల్ హెల్త్, మన నోటి ఆరోగ్యం గురించి ఇంట్రొడక్షన్ అనమాట. అసలుకి ఓరల్ హెల్త్ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. WHO ప్రకారంగా 2012లో ఓరల్ హెల్త్ యొక్క డెఫినేషన్ ఏంటనేది WHO ఇవ్వటం జరిగింది. సో ఓరల్ హెల్త్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్, అంటే ఈ క్రింద ఉన్నటువంటి ఈ 6 పాయింట్స్ మనకి లేకుండా ఉండటమే ఓరల్ హెల్త్కి డెఫినేషన్ అనమాట. మన యొక్క నోటి ఆరోగ్యం అనేది చక్కగా ఉండాలి అని అంటే ఈ క్రింద వాటిల్లో ఏమీ కూడా మనకి ఉండకూడదు. ఏమేంటి ఉండకూడదండి? మౌత్ అండ్ ఫేషియల్ పెయిన్. సో మనకి నోట్లో కానివ్వండి, ఫేషియల్ పెయిన్ కానివ్వండి, ఇవేమి కూడా మనకి లేకుండా ఉండటం. అలాగే ఓరల్ అండ్ థ్రోట్ క్యాన్సర్స్, ఇటువంటి క్యాన్సర్స్ కానీ ఏమి లేకుండా ఉండటం. తర్వాత ఓరల్ ఇన్ఫెక్షన్ అండ్ సోర్స్, ఓరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఓరల్ సోర్స్ చిన్న పుండ్లు కానివ్వండి నోట్లో, ఇటువంటి ఏమీ లేకుండా ఉండటం. అలాగే పెరియోడాంటల్ డిసీజెస్ అంటే మనకి టీత్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్, అంటే లైక్ గమ్స్ కానివ్వండి, లేకపోతే పెరియోడాంటల్ లిగమెంట్స్ అని, లేదా మన సరౌండింగ్లో ఉన్న బోన్స్, ఆల్వియోలర్ బోన్ అంటాం కదా. సో ఇటువంటి వాటికి ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఏమి లేకుండా ఉండటం. సో తర్వాత టూత్ డికే అండ్ లాస్. టూత్ డికే అంటే మన టూత్ మీద ఉన్నటువంటి ఫస్ట్ లేయర్ ఎనామెల్ ఏదైతే ఉంటుందో ఆ ఎనామెల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండటం. సో టూత్ డికే లేకుండా, అలాగే టూత్ లాస్ కూడా లేకుండా ఉండటం, అంటే పళ్ళు ఊడిపోకుండా ఉండటం. తర్వాత ఇంకొన్ని డిసీజెస్ అంటే మన ఓరల్ డిసీజెస్ అనమాట. ఈ 6 పాయింట్స్ ఎవరికైతే ఏమీ లేకుండా ఉంటాయో, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటాయో వారికి మాత్రమే ఓరల్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉంది అని అర్థం. సో
ఓరల్లీ హెల్తీగా ఉండాలి అని అంటే ఇటువంటి ఈ పాయింట్స్ ఏవి కూడా ఎవరికి లేకుండా ఉండాలి. తర్వాత సో వీటి వల్ల ఏమవుతుంది అంటే దట్ లిమిట్ అండ్ ఇండివిజువల్ కెపాసిటీ ఇన్ బైటింగ్, చీవింగ్, స్మైలింగ్, స్పీకింగ్ అండ్ సైకో సోషల్ వెల్ బీయింగ్. అంటే ఆ, ఇవి ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక ఉంటే వారు ఎలాంటి ఇబ్బందులు గురవుతారండి? తినడానికి ఇబ్బంది పడతారు, అలాగే ప్రజలతో సోషల్లీగా మాట్లాడడానికి కానివ్వండి, బయటికి వెళ్ళి ఒకవేళ వాళ్ళ ముందే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది వాళ్ళు మాట్లాడేటప్పుడు, కాబట్టి వాళ్ళు ఫ్రీగా మాట్లాడలేరు అనమాట. సో ఆ విధంగా వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డ్యామేజ్ అయిపోయి సమాజానికి కొంచెం దూరంగా బతుకుతూ ఉంటారు. కాబట్టి ఈ ఓరల్ హెల్త్ అనేది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఓరల్లీ హెల్తీగా ఉండడానికి ప్రయత్నించాలి. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందరూ చక్కగా నేర్చుకొని మీరు రూరల్ పాపులేషన్లో ఉన్న వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ని, అలాగే మంచి ఓరల్ హెల్త్ కేర్ని అందించడమే ఈ యొక్క మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సరేనా? దెన్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ పూర్ ఓరల్ హెల్త్. ఒకవేళ మీ యొక్క ఓరల్ హెల్త్ అనేది సరిగ్గా మీరు మెయింటైన్ చేయడం లేదు, చాలా బ్యాడ్గా ఉంది, అప్పుడు దానివల్ల కలిగే పరిణామాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, డిటోరియేట్ ఇండివిజువల్స్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఇండివిజువల్ ప్రజల యొక్క ఓరల్ హెల్త్ సరిగ్గా లేకపోతే వారి హెల్త్ అనేది చాలా చెడిపోతుంది. ఎలా చెడిపోతుంది? వీరికి ఫ్రీక్వెంట్గా టూత్ పెయిన్ వస్తూ ఉంటుంది, అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాగే మాట్లాడడానికి కానివ్వండి, ఈవెన్ నిద్రపోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే ఏమన్నా న్యూట్రిషియస్ ఫుడ్స్ తినాలి అని అంటే కొంచెం హార్డ్గా ఉంటాయి, లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొంచెం హెల్తీ, కాబట్టి ఇటువంటి ఫ్రూట్స్ తినడానికి, వెజిటేబుల్స్ తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, పెయిన్ వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే న్యూట్రిషన్ అనేది సరిగా అందదనమాట. వీళ్ళలో పోషకాహార లోపం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంకా బ్యాడ్ బ్రెత్, తర్వాత మిస్సింగ్ టీత్, అంటే పళ్ళు ఊడిపోతూ ఉంటాయి కదా, సో వాళ్ళల్లో. అలాగే క్యావిటీస్, కొంతమందిలో క్యావిటీస్ కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వీరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా దెబ్బతీస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండటం వల్ల సమాజానికి దూరంగా బతుకుతూ ఉంటే ఎక్కువగా కలవలేరు అన్నమాట ప్రజలతోటి. అందువల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇబ్బందిగా, చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అందుకనే ఇండివిజువల్స్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, వాళ్ళ యొక్క మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. డిక్రీజ్ ఎకనామిక్ ప్రొడక్టివిటీ. సో ఎకనామిక్ ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో ఇటువంటి పూర్ ఓరల్ హెల్త్ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువగా స్కూల్స్కి ఆప్షన్ పెడుతూ ఉంటారు. తర్వాత ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా ఆప్షన్స్ పెడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క వర్క్ పెర్ఫార్మెన్స్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. సరిగ్గా వర్క్ మీద ఫోకస్ చేయలేరు, అంటే వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలాగే ఎకనామిక్ ఇంకా వాళ్ళు ఆర్థికంగా కూడా బాగా దెబ్బతింటారు. ఎందుకనంటే పంటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే అంతా మురగబెట్టుకొని లాస్ట్ వరకు ఉండి హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు ఎక్కువగా మనీ అంతా వాళ్ళకి డాక్టర్స్కి వెచ్చించి ఎకనామికల్గా కూడా బాగా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఎకనామిక్ ప్రొడక్టివిటీ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ అదర్ సిస్టమిక్ ఎయిల్మెంట్స్, అంటే వీళ్ళలో సిస్టమిక్ డిసీజెస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఓరల్ హెల్త్ సరిగా లేకపోతే వీళ్ళల్లో కొంతమందిలో ఏంటంటే హార్ట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. అలాగే ఒకవేళ వాళ్ళు డయాబెటిక్స్ కనుక అయితే బ్లడ్ షుగర్ కంట్రోల్ సరిగా లేకపోవటం వల్ల వాళ్ళ కాంప్లికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు, ఎందుకనంటే వాళ్ళ యొక్క బ్యాడ్ ఓరల్ హైజీన్ వల్ల నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా గాలి తీసుకుంటున్నప్పుడు లంగ్స్ లోపలికి వెళ్ళి అక్కడ న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ఈ యొక్క గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతూ ఉంటుందంటే బిడ్డ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలాగా ప్రీటర్మ్ బర్త్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే లో బర్త్ వెయిట్ బేబీస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఓరల్ హెల్త్ అనేది అందరూ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి మీరు ప్రజలకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందజేస్తూ ప్రజలకి మీరేం చేయాలి, మంచిగా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కాజెస్. మరి ఈ యొక్క పూర్ ఓరల్ హెల్త్కి ఎందుకు కారణాలు ఏంటి, ఎందుకు ఈ
జనాల్లో పూర్ ఓరల్ హెల్త్ అనేది ఉంటుంది. కారణాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి లిమిటెడ్ యాక్సెస్ టు ఓరల్ హెల్త్ కేర్ సర్వీసెస్ అట్ ప్రైమరీ కేర్ లెవెల్. ప్రైమరీ కేర్ లెవెల్‌లో అంటే మన యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్‌లో కానివ్వండి, విలేజెస్‌లో కానివ్వండి, ప్రైమరీ కేర్ మనం అక్కడే కదా ఇచ్చేది విలేజెస్ లెవెల్‌లో. అక్కడ ఏమవుతుందంటే ఓరల్ హెల్త్ సర్వీసెస్ అనేవి అంతగా కరెక్ట్‌గా లేవనమాట. సో, తర్వాత ఇంకా హ్యూజ్ అన్‌మెట్ నీడ్ అంటే ఏం లేదు. ఆహ్, ఎంతో మందికి ట్రీట్మెంట్ అనేది అవసరం. కానీ కొద్దిగా మందికి అందుతూ ఉందనమాట. సో, ఎంతో మందికి వాటి మీద అవగాహన లేకపోవటం వల్ల లేదా ఆహ్, దాని మీద ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన లేకుండా ఏం పర్లేదులే పనులే కదా అని చెప్పేసి కొంచెం నెగ్లిజెన్స్ వల్ల సో, చాలా మందికి అవసరమైన వాళ్ళకి కూడా ఎంతో మందికి ట్రీట్మెంట్ అనేది అందకుండా ఉంది. సో, దాన్నే హ్యూజ్ అన్‌మెట్ నీడ్ అని అంటాం. ఓకే. తర్వాత కాంప్రహెన్సివ్ ఓరల్ హెల్త్ కేర్ అన్‌అవైలబుల్ డ్యూ టు ఇన్‌అడెక్వేట్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎక్విప్‌మెంట్, జెంటిల్ మెటీరియల్స్. సో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లో కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌లో కానివ్వండి, ఈ కాంప్రహెన్సివ్ ఓరల్ హెల్త్ కేర్ అంటే మంచి ఓరల్ హెల్త్ కేర్ అనేది లేదనమాట. ఎందుకనంటే దానికి తగ్గట్టుగా ఇన్‌స్ట్రుమెంట్స్ కానివ్వండి, ఎక్విప్‌మెంట్స్ కానీ ఇవేమీ కూడా అందుబాటులో లేవు. అందుకోసం అలాగే ఇవే కాకుండా ప్రజల్లో కూడా ఈ యొక్క ఓరల్ హెల్త్ కేర్ అనేది ఎక్కువ అవగాహన కూడా లేదు. ఇది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి ఎంత డ్యామేజ్ చేస్తుందో అనేది వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల కూడా ఎక్కువగా ఈ యొక్క పూర్ ఓరల్ హెల్త్ అనేది కారణం. ఇవన్నీ కూడా కారణాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎపిడెమియాలజీ అంటే ఈ పూర్ ఓరల్ హెల్త్ అంటే ఈ కండిషన్స్ అనేవి ప్రజల్లో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వీటి వల్ల ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా చూద్దాం. హై ఇన్సిడెన్స్, హై ప్రివలెన్స్ ఆఫ్ డెంటల్ క్యారీస్. డెంటల్ క్యారీస్ అంటే తెలుసు కదా, అంటే టూత్ డికే అంటాము. డెంటల్ క్యారీస్ అంటే ఏంటంటే డెంటల్ క్యారీస్ అని అంటే లైక్ మన పంటి మీద ఎనామెల్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎనామెల్ అంటాము. అంటే ఫస్ట్ లేయర్ అనమాట. పంటి మీద ఉన్నటువంటి ఫస్ట్ లేయర్ ఎనామెల్ అంటాము. అది కనుక డ్యామేజ్ అయ్యి మొత్తం కనుక వెళ్ళిపోతూ ఉంటే దాన్ని డెంటల్ క్యారీస్ అంటాము. ఒకవేళ డ్యామేజ్ అయింది అని అంటే అక్కడ మనకి క్యావిటీస్ ఫామ్ అవుతాయి. క్యావిటీస్ అంటే చిన్న చిన్న రంధ్రాలాగా ఫామ్ అయిపోయి అది ఏంటంటే డెత్ ఇన్ఫెక్షన్, దాని ద్వారా ఇన్ఫెక్షన్ అనేది రూట్కి వెళ్ళిపోయి తర్వాత బోన్కి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెంటల్ క్యారీస్ అనేది మనం ముందుగానే దాన్ని ఆపివేసుకోవాలి, పైకి వృద్ధి చెందకుండా. మరి ఎలా ఆపేసుకోవాలి? అసలు డెంటల్ క్యారీస్ ఎందుకు వస్తుంది ఇప్పుడు గమనించారా? డెంటల్ క్యారీస్ అనేది ఎందుకు వస్తుందని అంటే మీరు ఎప్పుడైనా షుగర్ సబ్స్టెన్సెస్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు, లైక్ అంటే షుగర్ అంటే ఎక్కువగా తీపి పదార్థాలు, పిండి పదార్థాలు ఇవి ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఇవి ఏంటంటే చాలా స్టిక్కీగా ఉంటాయి, పంటికి అతుక్కుంటూ ఉంటాయి. ఈ అతుక్కోవటం వల్ల ఏమవుతుందని అంటే మీరు సరిగ్గా వాష్ చేసుకోకపోవటం వల్ల ఆ యొక్క ఫుడ్ కోసం బ్యాక్టీరియా అనేది వస్తుంది. బ్యాక్టీరియా ఆ ఫుడ్ కోసం వచ్చి దాన్ని డైజెస్ట్ చేసే క్రమంలో బ్యాక్టీరియా కొన్ని యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాసిడ్స్ అనేవి ఎనామిల్ మీద యాక్ట్ చేసి దాన్ని డిస్ట్రక్ట్ చేస్తుంది అనమాట. ఆ విధంగా డెంటల్ క్యారీస్ అనేది మొదలవుతుంది. సో ఇది చాలా మందిలో ఉంది. ఈ ఇన్సిడెన్స్ బాగా ఎక్కువగానే ఉంది, అలాగే ప్రివలెన్స్ కూడా ఎక్కువగానే ఉందన్నమాట. అంటే రోజు రోజుకి ఈ డెంటల్ క్యారీస్ సమస్యతో వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. తర్వాత చూడండి 16% విత్ పెరియోడాంటల్ డిసీజెస్. అంటే టూత్ మాత్రమే కాకుండా దాని సరౌండింగ్ టిష్యూస్ కూడా లైక్ గమ్స్ కానివ్వండి, బోన్స్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ అని, ఇన్ఫ్లమేషన్స్ అని, ఈ డిసీజెస్ అంటే ఈ డిసీజెస్ కూడా 16% మెంబర్స్లో అంటే 100లో 16 మందికి కూడా ఈ డిసీజెస్ అనేవి కనపడుతూ ఉన్నాయి, పెరియోడాంటల్ డిసీజెస్ అనేవి. తర్వాత 1/3 పాపులేషన్ డెంటల్ క్యారీస్ ట్రీట్మెంట్ రిక్వైర్డ్. సో 1/3 పాపులేషన్ అంటే దాదాపు 33% మెంబర్స్కి కూడా డెంటల్ క్యారీస్ ఉన్న వాళ్ళలో వీళ్ళందరికీ ట్రీట్మెంట్ కావాలి, కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ అందడం లేదనమాట. సో అది కంపల్సరీగా అందరికీ కూడా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా వీళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు. తర్వాత ఎనార్మస్ డిస్పారిటీ ఇన్ యాక్సెస్ టు క్వాలిటీ ఓరల్ హెల్త్ కేర్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్. సో అర్బన్ పాపులేషన్ తోటి రూరల్ పాపులేషన్ తోటి కంపేర్ చేస్తే రూరల్ పాపులేషన్లో వాళ్ళకి ఓరల్ హెల్త్ సర్వీసెస్ అనేవి సరిగ్గా అందటం లేదు, ఓరల్ హెల్త్ కేర్ గురించి వాళ్ళకి తెలియటం లేదు. ఈ యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికే మీకు ఈ మాడ్యూల్ అనేది పెట్టడం జరిగింది ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? కాబట్టి ఈ యొక్క డిస్పారిటీ అంటే అసమానత, రూరల్ పాపులేషన్కి అర్బన్ పాపులేషన్కి ఉన్నటువంటి ఈ యొక్క డిస్పారిటీని మీరు ఏం చేయాలి? ఒక ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్గా మీరేం చేయాలి? ఈ యొక్క డిస్పారిటీని తగ్గించి రూరల్ పాపులేషన్కి కూడా సరైనటువంటి
ఓరల్ హెల్త్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి తెలియజేసి, వారికి సరైనటువంటి ఓరల్ హెల్త్ కేర్ మీరు ప్రొవైడ్ చేసి, ఇన్ టైంలో రిఫరల్స్ చేసుకుంటూ వారి యొక్క హెల్త్ని కాపాడే బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు డ్యూటీస్ చేస్తున్నప్పుడు, స్క్రీన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా వారి యొక్క ఓరల్ హెల్త్ గురించి కూడా స్క్రీన్ చేయండి. ఓకే. తర్వాత 60-65% ఆఫ్ పాపులేషన్ రూరల్ పాపులేషన్. మనకి తెలుసు పాపులేషన్ ఎక్కువగా మన భారతదేశంలో అందరూ కూడా 65% వరకు రూరల్ పాపులేషనే ఉన్నారు. కాబట్టి వారి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. 40-45% ఆఫ్ పాపులేషన్ డెంటల్ ఓకే. సో 40-45% ఆఫ్ పాపులేషన్కి డెంటల్ క్యారీస్ సమస్యలు అనేవి ఉన్నాయి. చూడండి, 100లో 45 మందికి డెంటల్ క్యారీస్ సమస్య అనేది కనపడుతుంది. ఎంత కామనో చూడండి. కానీ వీళ్ళల్లో ఎందరో ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం లేదు. మోర్ దెన్ 90% ఆఫ్ పాపులేషన్ పెరియోడాంటల్ డిసీజెస్. 90% పైగా పెరియోడాంటల్ డిసీజెస్ అనేవి కూడా ప్రజల్లో చాలా కామన్గా కనబడుతూ ఉన్నాయి. అంటే వాళ్ళకి సమస్య మాత్రమే కాదు, పంటి చుట్టూ ఉన్నటువంటి లైక్ గమ్స్ కానీ, లైక్ బోన్స్ కానివ్వండి, వీటి అన్నిటి ఏదో ఒక విషయంలో 90% పైనే ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటున్నారు అనమాట. ఓకే. తర్వాత 19-32% ఆఫ్ పాపులేషన్ మోర్ దెన్ 65 ఇయర్స్. 65 సంవత్సరాల పైబడ్డ వాళ్ళల్లో 19-32% మందికి ఈ డెంటులస్ అంటే వాళ్ళన్నీ కూడా ఊడిపోయి ఉంటున్నాయి. అలాగే 12.6 పర్ 1 lakh పాపులేషన్లో 1 లక్ష మందిలో దాదాపుగా 13 మంది, అంటే 12.6 అంటే 13 వేసుకోండి, 13 మందికి, 1,00,000 మందిలో 13 మందికి ఓరల్ క్యాన్సర్ అనేది కనిపిస్తుందంట. సో చూసారా సమాజం మీద ఈ ఓరల్ హెల్త్ బర్డెన్ అనేది ఎంత ఉందో చూసారా. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే రూరల్ పాపులేషన్లో, ఎందుకనంటే ఇండియాలో ఉన్నటువంటి మేజర్ పాపులేషన్ రూరల్ పాపులేషనే, కాబట్టి వారి యొక్క ఓరల్ హెల్త్ని మీరు ఇప్పుడు కాపాడాలి. ఆ కాపాడే భాగంలో గతంలో కూడా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మీ యొక్క సర్వీసెస్ని స్ట్రెంథన్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ నుంచి విరివిగా జాగ్రత్తగా ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఫోకస్ చేసి, అందరి మీద ఫోకస్ చేసి వారి యొక్క ఓరల్ హెల్త్ని కాపాడండి. నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ 12th ప్లాన్. ఓకే. సో 12th 5-year ప్లాన్లో 2014-15 సంవత్సరంలో మన భారతీయ ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ని ఓరల్ హెల్త్ అందరికీ అందాలి, మంచి ఓరల్ హెల్త్ అనేది అందజేయాలి అనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు అంటే చూద్దాం. ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంథెన్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ ఫర్ యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్, సపోర్ట్ to states to set dental care units at DHR below, equipping with manpower, equipment and consumables, designing IC materials, organizing national, regional, nodal officers training program. So ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏంటంటే కావాల్సినటువంటి మ్యాన్ పవర్ అంటే డెంటిస్ట్ని తీసుకోవడం, అలాగే వారికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, కన్జ్యూమబుల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హాస్పిటల్స్లో మెయింటైన్ చేసి అక్కడ ఒక డెంటల్ కేర్ యూనిట్స్ని కంపల్సరీగా ఈ డిహెచ్లో, సిహెచ్సిస్లో ఉండాలని చెప్పేసి కొన్ని సెంటర్స్ని మెయింటైన్ చేస్తూ, అక్కడ డెంటిస్ట్ని మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా అందరికీ ఓరల్ హెల్త్ కేర్ అందాలి అనే ముఖ్య ఉద్దేశంతో, అలాగే ఎటువంటి ఓరల్ హెల్త్ కేర్ అందాలమ్మా, యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ ఓరల్ హెల్త్ కేర్. సో ఈ యొక్క అఫోర్డబుల్ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఓరల్ హెల్త్ కేర్, సో ఫ్రీగా ఓరల్ హెల్త్ కేర్ అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు HWCs అండ్ ఓరల్ హెల్త్ కేర్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, వాటి యొక్క భాగం ఏంటి, ఓరల్ హెల్త్ కేర్ని అందించడంలో వాటి యొక్క ముఖ్య పాత్ర ఏంటో చూద్దాం. మీరేం చేయాలి? యూ క్యాన్ ప్రొవైడ్ బేసిక్ ఓరల్ హెల్త్ కేర్. మీరు ప్రజలకి బేసిక్ ఓరల్ హెల్త్ కేర్ అనేది ఇవ్వాలి. సో ఎలా ఇవ్వాలి? బై ఎడ్యుకేషన్ ద్వారా ఇవ్వాలి, అలాగే ఓరల్ స్క్రీనింగ్ చేయడం ద్వారా మీరు బేసిక్ ఓరల్ హెల్త్ కేర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఎలా ఎడ్యుకేట్ చేస్తారు? బ్రషింగ్ ఎలా రోజుకి 2 సార్లు బ్రషింగ్ చేయాలని, బ్రషింగ్ టెక్నిక్ కూడా మీరు చెప్పాలి. ఏ విధంగా మనము బ్రష్ చేయాలని, అలాగే తర్వాత రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి అని. మీరు ఓరల్ స్క్రీనింగ్ చేసినప్పుడు ఏమన్నా అబ్జర్వ్ చేసినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని రిఫర్ చేయటం, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే బేసిక్ ఓరల్ హెల్త్ కేర్లో మీరు చేయాల్సిన పనులు అనమాట. అడ్రసెస్ ద గ్యాప్ బిట్వీన్ ద రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రూరల్ పాపులేషన్కి అర్బన్ పాపులేషన్కి ఎంతో గ్యాప్ ఉంది ఓరల్ హెల్త్ కేర్లో అందించడంలో. కాబట్టి ఈ యొక్క గ్యాప్ని మీరేం చేయాలి?
ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత అఫోర్డబుల్, యాక్సెసిబుల్, అవైలబుల్ ఓరల్ హెల్త్ సర్వీసెస్, మంచి ఓరల్ హెల్త్ సర్వీసెస్ మీరు అందజేయాలి. అలాగే ఇన్ టైంలో మీరు రిఫరల్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వారికి ఎవరికైనా మీరు ఏమైనా ఓరల్ లెషన్స్ ఏమైనా కనిపించినప్పుడు, నోట్లో ఏమన్నా అనుమానాస్పదంగా ఎటువంటి పుండ్లు కానివ్వండి, ఏమైనా గడ్డలు కానివ్వండి మీరు గమనిస్తే మీరు ఇమీడియట్గా మీరు రిఫర్ చేసేయాలి. అలాగే స్క్రీనింగ్ ఫర్ ఓరల్ క్యాన్సర్, ఓకే, యూనివర్సల్ స్క్రీనింగ్ ఆఫ్ కామన్ నాన్ కమ్యూనికబుల్. మీరు ఎలాగో ఎన్సిడి సర్వే చేస్తున్నారు, దాంట్లో భాగంగానే మీరు ఓరల్ క్యాన్సర్స్ కూడా మీరు స్క్రీనింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు రెగ్యులర్గా కూడా ఓరల్ క్యాన్సర్ గురించి ఎప్పుడు మీరు స్క్రీన్ చేస్తూనే ఉండాలి. అలాగే రాష్ట్రీయ ఆర్బిఎస్కే బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బిఎస్కే కింద మీరు చిన్నపిల్లల్లో కూడా ఓరల్ హెల్త్ కేర్, ఓరల్ స్క్రీనింగ్ కూడా మీరు చేస్తూనే ఉన్నారు. ఓకే, సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మీ యొక్క పరిధిలో కొంచెం జాగ్రత్తగా చేయాలి. చాలా జాగ్రత్తగా, కొంచెం కాదు చాలా జాగ్రత్తగా చేయాలి. మరింత బలోపేతం చేసుకోండి మీ యొక్క స్కిల్స్ని అన్నిటిని కూడా. ఇది అంతా కూడా జస్ట్ ఇంట్రొడక్షనే. దీన్ని మనం ఎలా చేయాలి, అసలు డిసీజెస్ ఎటువంటివి ఉంటాయి ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం బ్రీఫ్గా నేర్చుకుంటాం ముందు. సో నెక్స్ట్ టాపిక్లో నేను మళ్ళీ కలుస్తాను.